అప్పుల గురించి చెప్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు చెప్పినా ప్రజలకు ఎక్కిందో లేదో నాకు అర్థం కాలేదు. ఆర్బీఐ చెప్పినా ప్రజలకు అర్థమైందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఏంటో ఇది అర్థం కాదు. రేపో మాపో మీరు 11 లక్షల కోట్ల రూపాయల అప్పు చేశారని ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయబోతున్నారు. దీనిపై అధికారులపైన కూడా ఒత్తిడి బాగా ఉందంటే ఏం చేస్తారో చేయండి. ఆ రోజు మేము ప్రచారం నిర్మలా సీతారామన్ గారు 1,76,000 కోట్ల నిర్మలా సీతారామన్ గారు ఎవరు సార్? నిర్మలా సీతారామన్ గారు ఎవరు? ఆర్థిక శాఖ మంత్రి. వారు చెప్తే సరిపోతుందా? రాష్ట్ర ప్రజలు నమ్ముతారా? చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి కదా. ఈనాడు పేపర్ చెప్పాలి కదా, ఆంధ్రజ్యోతి పేపర్ చెప్పాలి కదా. నిర్మలా సీతారామన్ గారు చెప్తే నమ్మాలా? కేంద్రం చెప్తే నమ్మాలా? కేంద్ర ఆర్థిక శాఖ చెప్తే నమ్మాలా? ఆర్బీఐ చెప్తే నమ్మాలా? మాకు ఈనాడు పేపరు, ఆంధ్రజ్యోతి పేపరు, చంద్రబాబు నాయుడు గారు చెప్తేనే మేము నమ్ముతాం. వాళ్ళు చెప్పిన 11 లక్షల కోట్లే మేము నమ్ముతాం. ఇప్పటికీ అలాగే ఉన్నారు చాలా మంది. ఇప్పుడు రేపో మాపో శ్వేతపత్రం రాబోతోంది. మీరు చూడండి, 11 లక్షల కోట్లు అప్పు చేశారని అధికారులపైన ఒత్తిడి అనేసి ఒక టాక్ నడుస్తోంది. ఇప్పటికే మీరు ఎలాగైనా తయారు చేయండి. ఏం చేస్తారో నాకు తెలియదు. ఈశ్వర్ గారు, నిజం నిప్పు లాంటిది సార్. ఈరోజు నిర్మలా సీతారామన్ గారు చెప్పినటువంటి మాటలో 1,76,000 కోట్లే జగన్మోహన్ రెడ్డి గారు 19వ సంవత్సరం నుంచి 24 వరకు చేసినటువంటి అప్పు. ఇది కూడా ఆర్థిక సంఘం నియమ నిబంధనలకు మీరకుండా అంతకు లోపలే అప్పు చేసినటువంటి ఆ ప్రభుత్వం. ఇదే చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు 2,66,000 కోట్ల వరకు అప్పు చేశారు. ఆయన కన్నా జగన్మోహన్ రెడ్డి గారు తక్కువ అప్పు చేశారని ఈ రోజు నిర్మలా సీతారామన్ గారు, మినిస్టర్ ఫర్ ఫినాన్స్, సెంట్రల్ గవర్నమెంట్, ఆమె చెబుతుంటే ఇది నిజం. ఈ నిజం నమ్మకపోతే నిజం నిప్పు లాంటిది. నిజం ఎప్పుడు కూడా వాస్తవాలు గ్రహించి ప్రజలందరికీ తెలుస్తారు ఈ విషయం. అప్పు తక్కువ చేసి ఇన్ని పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమలు చేశారు? అప్పు ఎక్కువ చేసి చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అమలు చేయలేకపోయారు సార్? ఈ రోజు కూడా అధికారంలోకి వచ్చి మొదటి రోజే అప్పు సార్. 7,000 కోట్ల రూపాయలు మొదటి రోజే అప్పు. పెన్షన్లు ఇవ్వడానికి, ఉద్యోగులకు జీతభత్యాలు ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపించారంటే ఇదంతా ఈ కథలు, ఈ కహానీలు మనకి ఎప్పుడైనా చెప్పారు సార్? ప్రజలకు ఎప్పుడైనా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల గురించి తక్కువ అప్పు చేసి బ్రహ్మాండంగా పథకాలు ఇచ్చి ఏ రోజైనా చెప్పారు? అది మీది మీ బాధ్యత. ప్రజలు మీకు ముఖ్యమంత్రిని చేశారు కాబట్టి మీరు ఆ బాధ్యత భుజాన వేసుకొని ఇచ్చిన మాటలన్నీ నిలబెట్టుకొని వెళ్ళాలి. ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. చంద్రబాబు నాయుడిని ఈరోజు మీకు గెలిపిస్తే మీ బాధ్యత అండి అది. మీరు బాధ్యత భుజాన వేసుకోవాలి. మీరు ఎలా చేస్తారో మాకు తెలియదు. ఇచ్చిన పథకాలన్నీ కూడా అమలు చేయాలి. అంతేగాని శ్వేతపత్రాలు విడుదల చేయడానిక మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? శ్వేతపత్రాలు విడుదల చేసి ప్రతి పథకాన్ని తొంగలోకి తొక్కడానిక మిమ్మల్ని ముఖ్యమంత్రిని చేసింది? ముఖ్యమంత్రి అయింది ఈ సోది కబుర్లు చెప్పడానికి కాదు. ముఖ్యమంత్రి అయింది ప్రభుత్వ పథకాలన్నీ మీరిచ్చిన మాట ప్రకారమే అమలు చేయాలి. ఒక్క మాట కూడా తప్పడానికి వీల్లేదు. ఆనాడు ఏమన్నారు? 14 నుంచి 19 వరకు జపాన్ టెక్నాలజీ, సింగపూర్ టెక్నాలజీ, ఇక్కడ అమరావతి నిర్మాణం 19లోగా పూర్తి చేస్తానన్నారే. మరి అదే మాట ఇప్పుడేమంటున్నారు? 24లో ఈ అమరావతి నిర్మాణం అన్నది అంత ఆషామాషి కాదు, అది కొనసాగుతూ జరిగే వ్యవహారం తప్ప అది పలానా సమయంలో పూర్తి చేస్తామని చెప్పలేమంటున్నారు. ఏ సార్, ఎలా సార్ మాటలు మార్చేసినారు? ఏమంటే శ్వేతపత్రాలు విడుదల చేసి అప్పుల చిట్ట అబద్ధాలు చెప్తున్నారు 11 లక్షల కోట్లని. మీరు 11 లక్షల కోట్లని రేపు రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారని చెప్పాలనుకుంటే నిర్మలా సీతారామన్ గారు చెప్పింది నిజమా? చంద్రబాబు నాయుడు గారు చెప్పబోతున్నటువంటి మాట నిజమా? ఏది నిజం? నిజం జనంకి తెలుసు సార్, అన్నీ తెలుసు. ఆ సమయం వస్తుంది. జనం ఇతను చెప్పిన మాటలు నమ్మారు సార్. ఒక్క 10% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాస్ వచ్చింది సార్. ఆ 10% పోవటానికి కారణం ఏంటంటే ఇలాంటి అబద్ధాలు సార్. ఆ అబద్ధాలన్నీ ఈసారి జరుగుతాయో లేదో చూస్తాం. నేను ఒకటి నమ్ముతున్నాను సార్, పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తారు సార్. నేను ప్రశ్నిస్తాను అని చెప్తుంటారు సార్. ఆయన ప్రశ్నిస్తారేమో అని నేను ఎదురు చూస్తున్నాను సార్. నేను ఈ గవర్నమెంట్లో, నేను రాష్ట్ర ప్రభుత్వంలో ఒక ఎమ్మెల్సీగా ఉన్నాను. రేపు కౌన్సిల్లో కూడా ఇది నేను ప్రశ్నించాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు, మీరు డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఏంటి అన్యాయం సార్? ఇప్పుడు ఒకవైపు మీరు ఇచ్చినటువంటి మాటల ప్రకారమే మీరు అతను కలిపి ఉమ్మడి మేనిఫెస్టోలో విడుదల చేశారే. ప్రతి తల్లికి కూడా తమకున్న బిడ్డలందరికీ ఇస్తామన్నారే. ఇస్తారా లేదా సార్? చెప్పండి సార్. నేను ప్రశ్నిస్తున్నాను. ఆయననే రెస్పాండ్ అవ్వాలని నేను కోరుతున్నాను సార్. ప్రశ్నించే గుణం ఆయనకు ఉందంటున్నారు కాబట్టి మరి ఈ విషయాన్ని ప్రశ్నిస్తారా? ప్రశ్నించకపోతే మేము ప్రశ్నిస్తున్న దానికి సమాధానమైనా చెప్పాలి. అందరినీ ప్రశ్నిస్తానని చెప్పలేదు కదా. ఆయనకి ఇష్టం లేని వాళ్ళని ప్రశ్నించవచ్చు. ప్రశ్నించేది ఎవరినో ఒక ప్రశ్న అయితే సరిపోతుంది.
అందరినీ ప్రశ్నిస్తారని ఎక్కడ కండిషన్స్ అప్లై సార్ ఇవన్నీ ఒక స్టార్ మార్క్ పెట్టి కింద కండిషన్ అది కూడా ప్రజలు చూస్తారు సార్. ఫ్రీ అది ప్రజలు పెట్టారు కండిషన్స్ అప్లై స్టార్ గుర్తు పెట్టి అలాంటిది ఇది కూడా. ఎస్ పురుషోత్తం రెడ్డి గారు